పక్కండి సుబ్బారావు కొంట్లో బాగా తెలిసిన గారు హాస్పిటల్కి అని పెట్టి నువ్వు పడుకొని కూడా ఇలాగే అక్కడ ఏంటి రఘు గారు ఎలా వచ్చారు? ఏంటి ఇవాళ చాలా సంస్కారంగా నమస్కారం పెడుతున్నారు విచిత్రంగా. ఐఎమ్ సారీ అంకుల్, ఆ రోజు ఏదో ఆవేశంలో మాట్లాడేశాను. మీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బయట వాళ్ళతో పాటు నేను అపార్థం చేసుకున్నాను. ఈ రోజే నా తప్పు తెలుసుకున్నాను, నన్ను క్షమించండి అంకుల్. ఈ పూటకు మిమ్మల్ని ఇంటికి భోజనానికి తీసుకొస్తానని అమ్మకు చెప్పొచ్చాను. జరిగిపోయినది ఏది మనసులో పెట్టుకోకుండా దయచేసి వెళ్దాం రండి అంకుల్. అక్కడ నేను ఎందుకు రావాలి? జీవితంలో ఎప్పుడూ మా ఇంటికి రావద్దని మొహం మీద కొట్టుకట్టి నిర్దాక్షిణ్యంగా చెప్పావు. అవన్నీ మనసులో పెట్టుకోకండి అంకుల్. అమ్మ మీకోసం ఎదురు చూస్తుంది. వారం రోజుల్లో మీ నుండి రెస్పాన్స్ లేక తను చాలా డల్ అయిపోయింది. తను మళ్ళీ మామూలు కావాలంటే మీరు తప్పకుండా రావాలంకుల్, ప్లీజ్. అంటే రుచి అంటే పోవాలి, మీ అమ్మ కోసం రా అంటే రావాలా? నీ కంటికి ఎలాగ పడుతున్నాను? రామేడు అది కాదంకుల్, అమ్మ మీ ఫ్రెండ్షిప్ గురించి మీ మంచితనం గురించి చాలా బాగా చెప్పింది. తను ఎంతో ఎమోషనల్ అయింది. ఈ వారం రోజులుగా మీతో మాట్లాడకుండా ఉండలేక తను చాలా లో ఫీల్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకుని రండి అంకుల్. నా కోసం కాదు, అమ్మ కోసం, మీ ఫ్రెండ్ కోసం రండి అంకుల్, ప్లీజ్. నాతో మాట్లాడకుండా ఉండలేకపోతుందా? అంటే నా మీద బాగా మరి అప్పుడేంటి పెట్టి చేసి నాకేంటి చెప్పింది? ఓ కొత్త కదా, అడగానే ఓకే చెప్పేస్తే చీప్ అయిపోతారని అనుకుంది. కానీ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఇదే కదా. అంకుల్ చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పుగా నేను అంకుల్, వారం నుండి మిమ్మల్ని చూడకుండా మా అమ్మ ఉండలేకపోతుంది. మిమ్మల్ని చూడాలని తహతహలాడుతోంది. మీరు లేకుండా మా అమ్మ లో అయిపోతుంది. మీరు వచ్చి మా అమ్మని హై చేయండి అన్నారు. అది తప్పు కదా. తన కోసం తనయునే రాయబారానికి పంపింది మీ అమ్మ. అది తప్పు కదా. అంకుల్ అంకుల్ మర్యాద లేకుండా రా అంటున్నారు. పెద్దవాళ్ళనే మర్యాద కూడా లేకుండా నా చక్కనే పట్టుకున్నాం. ఇలాంటి వారి ఇంత వాల్యూ ఇచ్చి చూడు. అందుకు మా అమ్మ నన్ను హలో అందులో వెళ్ళి మీ అమ్మ మీద పెద్ద ఇదే పేరెట్టి మాట్లాడుతున్నా. అసలు నేను ఎవరన్నా? మీ ఫ్యామిలీ కింద మీ చుట్టాలన్నా లేక మీ అమ్మకి ఏమైనా చిన్న నాటి స్నేహితున్నా? ఫేస్బుక్ లో కొన్ని నెలల క్రితం పరిచయమైన ఒక ఫ్రెండ్. అలాంటి నా కనుక ఎక్కడికి పడితే అక్కడికి ఎప్పుడు పడితే అప్పుడు తిరిగిందంటే నా మీద ఏం లేకుండా తిరిగిందా? ఉంది. నా మీద మీ అమ్మకి లోపల మోస్తుంది. ఒకడు కూడా లేదు. ఉప్పు కారం నుంచి వచ్చేది తప్పులేదు. కాకపోతే ఆడదు కదా, బయటపడలేదంటే. అయినా నేను ఇలా కాదురా, నీ ల్యాండ్ ఇష్యూలో రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఫ్రాడ్ చేసి మరి పని చేయించుకుని ఉంటావు కదా, అదంతా బయటికి కాదు. నేను బజార్కి ఇడుస్తాను. నేను అరెస్ట్ చేయించి నలుగురిలో నీ పరువులో తల్లి ఇస్తాను. ఇప్పుడే వెళ్ళి మీద కంప్లైంట్ ఇస్తాను. వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి పోలీసులు వచ్చి మీ అమ్మని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే చూసి తట్టుకోలేక ఏడుస్తూ కూర్చుంది కదా. ఈ జయరామ్ని అంత తక్కువ అంచనా వేయకు. తెలివిగా తప్పులు చేయడం నాలాంటి వాడికి గతంలో పెట్టిన విద్య. నేను చేసే తప్పులో నా చేతికి పట్టకుండా చేయడం నాకు తెలిసిన విద్య. అసలు ప్రాణంలో నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు. అసలు ఇన్వాల్వ్ అయ్యే అవకాశమే ఇవ్వలేదు మీ అమ్మ నాకు. నా మీద ఉన్న మోజుతోనూ మీ అమ్మకి హెల్ప్ చేశానన్న కృతజ్ఞతతోనూ అత్యుత్సాహం అన్నీ తెలియదు. ఇప్పుడేమవుతుందిరా, నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇస్తావు. పోలీసులు అసలు ఫ్రాడ్ ఎక్కడ జరిగిందో అక్కడికి వెళ్ళి విచారణ చేస్తారు. అక్కడి వాళ్ళకి ఫ్రాడ్ చేయించమని ఎవరు చెప్పింది, పేపర్స్ ఎవరు తారుమారు చేయించింది, డబ్బులు ఎవరు లక్షలు ఇచ్చింది మొత్తం చెప్తారు. దాంతో పోలీసులు మీ అమ్మని అరెస్ట్ చేస్తారు. ఒకవేళ నా టైం బాగోక మీ అమ్మ నా పేరు చెప్పింది అనుకో, నేను టోటల్ రివర్స్. నాకు ఈ పని చేయించి పెడతానని, నా దగ్గర పెద్ద మొత్తంలో లంచం తీసుకుందని నాకు అలవాటైన హైడ్రామా ఆడేస్తాను. దాంతో ఇంకా పేకల్లోతుల్లో ఇరుక్కుంటుంది మీ అమ్మ. అంతేకాదు, మా ఇద్దరి ఫ్రెండ్షిప్ కి ఇంకాస్త మసాలా జోడించి మా ఇద్దరికి సంబంధం ఉందని చెప్పాను అనుకో, ఆల్రెడీ చెవులు పట్టుకుంటున్న వాళ్ళకి పండగే పండగ. దాంతో ఉద్యోగంతో పాటు పరువు కూడా పోయి అవమానంతో చావనైనా చావాలి,
ఇలా బతుకుతూ చావాలి. నువ్వు చీటర్. అయినా మా అమ్మ నీకేం ద్రోహం చేసిందన్నా ఇంత పొలబట్టావు? బాగా లేదు, పనసకాయ పొట్టు లేదు. అంత పెద్ద పెద్ద మాటలు కదా. నిజం చెప్పనా? మొదట ఫేస్బుక్ లో కావాలనే ప్లాన్ గా మీ అమ్మకి రిక్వెస్ట్ పెట్టాను. నా ఎఫ్బీలో పెయింటింగ్ పోస్టింగ్స్ చూసి యాక్సెప్ట్ చేసింది. పరిచయం లేని వాడిని యాక్సెప్ట్ చేసింది అంటే సంథింగ్ ఈస్ దేర్ అనుకున్నాను. నిదానంగా మాటలు తెలిసాను. తనని ఇంప్రెస్ చేయడం కోసం తన టాలెంట్ ఎంకరేజ్ చేశాను. తనని అటు ఇటు తిప్పడం కోసం నా టైం చాలా వేస్ట్ చేశాను. నాకు మీ అమ్మ ఫుల్ హ్యాపీ. అందుకే నా చేతికి మట్టకుండా నా పని చేసి పెట్టింది. చెప్పు చెప్పు, ఇచ్చినమ్మ బాయిను, పుచ్చుకుంటున్నమ్మ బాయి అయిపోయింది. ఇంకా మీ అమ్మ వెనక ఫ్రెండ్షిప్ అంటూ తిరిగే ఓపిక తీరిక నాకైతే లేదు. మీ అమ్మతో కొత్తగా జరిగే నాకు ఉపయోగం అంటూ కూడా ఏమీ లేదు. సో ఏ గొడవ లేకుండా నేను సైలెంట్ అయిపోయాను. అలాంటి నన్ను నువ్వే వచ్చి గెలిచి నేనేదో ద్రోహం చేసినట్టు మాట్లాడుతున్నాను. చూడతారా నీకు? మొన్న కూడా లాడ్జికి వెళ్ళారు, అది వెళ్ళారు, ఇది వెళ్ళారు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఆ రోజంటే నా పని అవ్వలేదు కాబట్టి నేను సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు నాకు అవసరం లేదు. నీకు బాగా పువ్వి కూడా వెళ్ళి ఇక్కడ జరిగిందంతా మీ అమ్మతో చెప్పి నా సంగతి మర్చిపోతాను. జీవితంలో ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేయదు, నా టైం వేస్ట్ చేయదు.